తులసి లక్ష్మి, నేను నిన్ను మర్చిపోవాలని నువ్వు వాడితో అలా ప్రవర్తిస్తున్నావు. నేను నిన్ను మర్చిపోవడం ఇంపాసిబుల్. ఐ లవ్ యూ లక్ష్మి, ఐ లవ్ యూ. మేడం జ్యూస్. తులసి, నా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో, నా డైట్ ఏంటో నెమ్మదిగా నీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఫాలో అయిపో. అలాగే మేడం. లక్ష్మి, వచ్చేసారా? కొత్త జంట మీరిద్దరు ఎలా గుడికో షాపింగ్కో వెళ్ళొస్తుంటే నేనెంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో తెలుసా? వెరీ గుడ్. లక్ష్మి, గుళ్ళో దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఏంటి లక్ష్మి, మాట్లాడవేంటి? మొక్కులు బయటకు చెప్తే నెరవేరకుండా పోతాయనా? పర్లేదు. అయినా నువ్వు అందరి సంతోషమే కదా కోరుకుంటావు. అవునక్క, లక్ష్మి ఎంత సెన్సిటివో ఎంత సాఫ్టో చాలా దగ్గరగా చూస్తున్నాను. సంజయ్, నువ్వు చాలా దగ్గరగా చూస్తున్నావు కానీ ఇప్పుడప్పుడే మనసులోకి మాత్రం చూడలేవు. అదేంటక్క? అవును సంజయ్, లక్ష్మి అందరి సంతోషమే కోరుకుందో లేదంటే నా వైపు చూస్తారేంటి మేడం? ఇది మీ కుటుంబ విషయం, ఇందులో నా ప్రమేయం ఏముంటుంది? ఒక్క నిమిషం తులసి, ఇందులో మా ప్రమేయం ఏముంది? అది తను కోరుకున్న జీవితానికి దూరమైందని లక్ష్మి నా మీద వాళ్ళ నాన్న మీద ఆ దేవుడికి కంప్లైంట్ ఇచ్చిందేమో అని నా అనుమానం. ఏం లక్ష్మి? లేదు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. వెరీ గుడ్ లక్ష్మి, అండ్ థ్యాంక్ యూ మా డిసిషన్ ను నువ్వు గౌరవించినందుకు. అత్తయ్య, మీరు కూడా తీసుకోండి. లక్ష్మి, ఆమెని అత్తయ్య అని పిలుస్తావేంటి? తను ఇంటి సర్వెంట్ లేడీ మాత్రమే కదండి సర్వెంట్ తులసి గారు. నందిని, వయసులో పెద్దవారిని గౌరవించాలి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వదించే మనసే ముఖ్యం కానీ వాళ్ళ అంతస్తులు కాదు. ఆశీర్వదించే మనసే ముఖ్యమని అర్హత లేని వాళ్ళ దగ్గరకు, అది మన ఇంటి పనులు చేసే మనుషుల దగ్గరికి నువ్వు వెళ్ళటం, ఆశీర్వాదం తీసుకోవటం నాకిష్టం లేదు. అర్థమైందా? అక్క, నీ కాలు పట్టి. లక్ష్మి, ఆ కాలి పట్టి తీసుకొని నా కాలికి పెట్టు. వెళ్ళు లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? కాలి పట్టి పెడితే నా కాళ్ళు పట్టుకున్నట్టు అవుతుందేమో అని
పాపం ఆలోచిస్తున్నట్టుంది కదా లక్ష్మి? అలాంటిదేం లేదు. అయితే వచ్చి పెట్టు మరి. లింక్ కాస్త గట్టిగా ప్రెస్ చేయి. అలాగే. నందిని, ఏంటా పగురు? పొగరా? పొగరేంటి? అయినా నా ముందు నీ గొంతులేస్తుందేంటి? పట్టి నా కాలుకి గుచ్చుకుంది. ఆ కోపంలో నేను నెట్టాను. లక్ష్మి నా తమ్ముడు భార్య, నేను తన ఆడపడుచుని, అంటే అత్తగారి తర్వాత అత్తగారిని. నాకు అంత హక్కు ఉంది. నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయటానికి? నందిని, హక్కు అనేది బాధ్యతతో కూడిందై ఉండాలి కానీ దండించడానికో పాత కక్షలు తీర్చుకోవడానికో అన్నట్టు ఉండకూడదు. ముందు లక్ష్మికి సారీ చెప్పు. ఏంటి? హ, నేను సారీ చెప్పాలా? కాలి పట్టి నాకు గుచ్చుకునేలా చేసింది నేను కాదు, లక్ష్మి గుచ్చింది. లక్ష్మియే నాకు సారీ చెప్పాలి. హౌస్ మేడ్ తులసి గారు, ఇది లక్ష్మి తప్పు కానీ మా అక్క తప్పు కాదు. మా అక్కెందుకు సారీ చెప్పడం? లక్ష్మి అక్క గుచ్చుకోగానే నొప్పితో బాధపడుతుంది. అది చూసి సారీ చెప్తావనుకుంటే ఇంకా ఆలోచిస్తున్నావేంటి? సంజయ్, నువ్వన్నట్టు లక్ష్మి సాఫ్ట్ కాదురా. తనకు కూడా చాలా ఈగో ఉంది, అందుకే సారీ చెప్పట్లేదు. ఐఎమ్ సారీ. వెరీ గుడ్ లక్ష్మి. లక్ష్మి, నువ్వెందుకు సారీ చెప్పడం? నువ్వు కాలి పట్టి పెడుతున్నప్పుడు నందిని కావాలని కాలు కదిపి పట్టి గుచ్చుకునేలా చేసుకుంది. లింక్ గట్టిగా ప్రెస్ చేయమని తనే అంది. ఇది తన తప్పే కానీ నీ తప్పు కాదు. నన్ను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే నందిని నీతో ఇలా ప్రవర్తిస్తుంది. ఏ తులసి, స్టాప్ యువర్ నాన్సెన్స్. నా మీద నీ పెత్తనమేంటి? నీ అజమాయిషి ఏంటి? నువ్విక్కడ సర్వెంటివి మాత్రమే, సుప్రీంకోర్టు జడ్జివి కాదు. ఎవరు తప్పు చేశారో, ఎవరు సారీ చెప్పాలో నువ్వు చెప్పటమేంటి? నీ హద్దుల్లో నువ్వుండు. నీకే పని చెప్పామో ఆ పని చెయ్యి. అంతవరకు మాత్రమే ఉండు. అలా పడుండు. ఏంటి పడుండాలా? సర్వెంట్ లేడీ అంటే నీకంత చులకనా?
బూజు దులిపి ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టి తుడిచి అంట్లు తోమి అరగంట కూడా ఆలస్యం కాకుండా అటు వంట చేస్తూ ఇటు టీ కాఫీలు అందిస్తూ మధ్య మధ్యలో ఇంకో పని చెప్తే ఆ పని కూడా పూర్తి చేస్తూ క్షణం తీరిక లేకుండా కష్టపడి పని చేసేవాళ్ళంటే ఏ యజమానైనా సరే ఎంతో గౌరవం ఇవ్వాలి. పని వాళ్ళ చెమట కష్టం గుర్తించని యజమాని అది ఏ స్థాయి మనిషి అయినా వేస్ట్. అలాంటి వాళ్ళకి పతనం తప్పదు. ఏంటి చెప్పిస్తున్నావా? నీ శాపనార్థాలు వినటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మైండ్ యువర్ వర్డ్స్, అర్థమైందా? నందిని, తులసి తులసి ఇది మా ఇల్లు, నా కుటుంబం. మా మధ్య ఏం జరిగినా అది మేం సర్దుకుంటాం. మధ్యలో నువ్వు తలదూర్చి నా ఆడపడుచుని నిలదీయాల్సిన అవసరం లేదు. లక్ష్మి, తప్పప్పులు చెప్పడానికి నువ్వెవరు? నేను ఇంటి కోడల్ని. నందిని నా ఆడపడుచు. నా మీద తనకు హక్కుంది. తను అంటుంది నేను పడతాను. అందులో తప్పే ఉంది? శభాష్ లక్ష్మి, నా తమ్ముడి భార్యవనిపించుకున్నావు. ఆమెని కిచెన్ లోకి వెళ్ళి వంట పని చూసుకోమని చెప్పు. వినిపించింది కదా, వెళ్ళి పని చూసుకోండి. తులసికి లక్ష్మికి ఇది ఆరంభం మాత్రం. ముందు ముందు ఇలాంటివి చాలా ఉన్నాయి. సారీ అత్తయ్య, నేను అలా మాట్లాడకపోతే నిన్నింకా ఇంకా అవమానపరుస్తుంది నందిని. అందుకే ఇలా మాట్లాడాను. ఇది మా ఇల్లు, నా కుటుంబం. మా మధ్య ఏం జరిగినా అది మేం సర్దుకుంటాం. మధ్యలో నువ్వు తలదూర్చి నా ఆడపడుచుని నిలదీయాల్సిన అవసరం లేదు. వినిపించింది కదా, వెళ్ళి పని చూసుకోండి. పెన్మంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి. వడగళ్ళలో చిగురాకు వణికింది, చితికేనో బ్రతికేనో జడివానకి. చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా. చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. లక్ష్మి, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? మీ మీనత్త తులసి గారిని పరే మనిషిలా మాట్లాడి నువ్వే అలా బాధపడతావేంటి? మా నందిని యొక్క ముందు ఈ ఇంటి గౌరవం కాపాడుతూ నువ్వు ఒక కోడలుగా మాట్లాడావు. తులసి గారు అర్థం చేసుకుంటారు. దీనికి నువ్వు ఇంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ ఇంటి కోడలు ఉన్న బాధ్యతతో మాట్లాడినందుకు ఐఎమ్ సో హ్యాపీ. బట్ నువ్వు నా వైఫ్గా బాధ్యత ఫీల్ అవ్వట్లేదు. ఈ విషయంలో ఐఎమ్ అన్హ్యాపీ. ఈ సంజయ్ ఏంటి ఇంత మాట అనేసాడని షాక్ అవుతున్నావా?
ఐఎమ్ నాట్ జోకింగ్. నువ్వు జ్యోతిని చాలా ప్రాణంగా ప్రేమించావు. నేను నీ మెల్లో తాళి కట్టిన తర్వాత కూడా నువ్వింకా అదే ప్రేమలో ఉన్నావు. మరి నీ భర్తగా నీ నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. మరి నువ్వు పాత జ్ఞాపకాలు ఎప్పుడు మర్చిపోతావు? నన్ను ఎప్పుడు ప్రేమిస్తావు? ఇక్కడ ఒక విచిత్రం ఏంటో తెలుసా? భార్య ప్రేమ భర్త ఎక్స్పెక్ట్ చేయడం. జ్యోతిరాదిత్యం నువ్వు తొందరలోనే మర్చిపోతావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గుళ్ళు, దేవుళ్ళు, నమ్మకాలు ఈ విషయాల్లో నేను నాస్తికున్నే కానీ నీ ప్రేమ విషయంలో ఆప్టిమిస్టిక్గానే ఉంటాను. నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. సంజయ్, ఏం చేస్తున్నావు? నీ భార్యని ప్రేమగా ఓదార్స్తున్నావా? లక్ష్మి అంత ఆరోగ్యం ఏం కాదు, అడ్వకేట్ కదా, అర్థం చేసుకుంటుంది. అక్క, నేను చెప్తూనే ఉన్నాను కానీ తను మూడిగానే ఉంటుంది. తనతో నువ్వు మాట్లాడు. నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. అలాగే సంజయ్. లక్ష్మి, తులసి విషయంలో నువ్వంతా అగ్రెసివ్ గా మాట్లాడి నా గౌరవాన్ని నిలబెట్టినందుకు రియల్లీ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. కీప్ ఇట్ అప్. తులసి ముందు నిన్ను ఇబ్బంది పెడుతుంటే ఆ తులసి తల్లడిల్లిపోతుంది. నిన్ను కన్న మీ అమ్మ కంటే ఆ తులసికే నీ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు కావాల్సింది కూడా ఇదే. నిన్నిలా బాధ పెడుతూ ఆ తులసికి నరకం చూపిస్తూ ఉంటా. అప్పుడు నా ప్రతీకారం తీరుతుంది. ఏమంటావు లక్ష్మి? బాధలో ఉన్న మనిషిని ఇంకా ఇంకా బాధ పెట్టి నువ్వు సంతోషించాలని చూస్తున్నావు. అలానే కానివ్వు. లక్ష్మి, నువ్వు ఈ మాట ఆవేదనతో అంటున్నావో నన్ను బెదిరిస్తున్నావో అర్థం కావట్లేదు. నా నుంచి నీకు ఆ తులసికి ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. మీరు నన్ను బతిమాలుకోవాల్సిన పరిస్థితి రావాలి, నా కాళ్ళు పట్టుకునే పరిస్థితి రావాలి. అప్పటికి కూడా నేను మిమ్మల్ని క్షమించను. అన్నట్టు మీ నాన్న నీకో వీడియో చూపించమన్నారు కదా, ఒకసారి మళ్ళీ చూడు. ఈ రౌడీ ఫెల్లో నా మనిషి. నేనిప్పుడు కాల్ చేసి మీ అమ్మని చంపేయమన్నా చంపేస్తాడు. నందిని, కంగారు పడకు, అప్పుడే అలాంటి పని చెయ్యను. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే నువ్వు మా సంజయ్తో సంతోషంగా ఉండాలి, పండంటి బిడ్డని కనివ్వాలి. అర్థమైందా? నీ లైఫ్, నీ ఫ్యూచర్, ఆ తులసి తలరాత అన్నీ నా చేతిలో ఉన్నాయి. మైండ్ ఇట్. నందిని మేడం గారు. గారు ఎందుకు మళ్ళీ వెటకరంగా మేడం అని పిలువు చాలు. ఆ, ఇంతకీ ఏంటి విషయం? అది బట్టలు వాషింగ్ మెషిన్ లో వేయాలి మేడం. కానీ 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 ఏంటి? వాషింగ్ మెషిన్ ఆన్ చేశాను, వాటర్ తీసుకోవట్లేదు. అవునా? అలాగా? అరెరెరే, భలే చిక్కొచ్చి పడిందే. వాషింగ్ మిషన్ పాడైనట్టుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామేంటి? ఎలక్ట్రీషియన్ కు ఫోన్ చేసి రప్పించి చెక్ చేయిద్దాం. పవర్ సప్లై కరెక్ట్ గా ఉందో లేదో తెలుస్తుంది. పవర్ ప్రాబ్లం కాదు, మెషినే ప్రాబ్లం అని తెలిసిందనుకోండి, మెకానిక్ ని పిలిపిద్దాం, రిపేర్ చేయిద్దాం. ఫోన్ చేయండి మేడం. నువ్వు పని చేయటానికి వచ్చావా లేకపోతే నాకు పని చెప్పటానికి వచ్చావా? పని చేయడానికి వచ్చాను మేడం. కానీ ఆ పనిలో ఏమైనా ఎలాంటి ఇబ్బందులు వస్తే యజమానురాలు మీరే కదా మేడం, నేను చెప్పాలి. ఆ, నాకే చెప్పాలి. కొత్త వాషింగ్ మిషన్ కొని 6 నెలలైనా కాలేదు, అప్పుడే పాడవటం ఏంటో? 5 years వారంటీతో కొన్న మిషన్
అలా ఎలా పాడైపోయిందో ఏమో. కన్జ్యూమర్ ఫోరంలో కంప్లైంట్ రేస్ చేసి వాషింగ్ మిషన్ కంపెనీని కోర్టుకిడిస్తా. పరిహారం చెల్లించమని డిమాండ్ చేస్తా. మేడం మేడం మేడం, అప్పటి వరకు ఈ బట్టలు ఏం చేయమంటారు? ఏం చేయడం ఏంటి? వాష్ చేయి. డ్యూటీకి బయలుదేరారా? మిమ్మల్ని ఎలా టార్చర్ పెట్టాలి, మీతో ఎలా పని చేయిస్తూ మిమ్మల్ని ఎలా అవమానించాలో కూడా నందినికి నేను కూడా కొన్ని ఐడియాస్ ఇస్తాను. మెంటల్ గా ఫిజికల్ గా మిమ్మల్ని ఆడుకోకపోతే ఒట్టు.